వచనమండి. రోమపత్రిక 2వ అధ్యాయము 13వ వచనం ఎవరైనా చదివి సహాయం చేస్తారా? ధర్మశాస్త్రము విలువలు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడుదు. చాలండి. పరిశుద్ధ గ్రంథంలో ప్రభువైన యేసు క్రీస్తు వారు ఆయన చక్కగా ఈ మాటలు మాట్లాడుతున్నాడు. ఏమనంటే, ధర్మశాస్త్రము విలువలు దేవుని దృష్టికి నీతిమంతులు కాదు కానీ, అంటే దేవుని వాక్యాన్ని వింటున్న మనందరూ ఏమంటున్నాడు? మీరు నీతిమంతులు కాదంటున్నాడు. ఎందుకు అంటున్నాడు? తర్వాత ఏమంటున్నాడు చూద్దాం. మీరు నీతిమంతులు కాదు కానీ ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడుదురు. ఏమన్నాడు ఇక్కడ? రెండోసారి, ధర్మశాస్త్రములను అనుసరించి వారే నడుచుకునే వారిని ఏమంటున్నాడు దేవుడు? నీతిమంతులుగా తీర్చబడుతున్నాడు ఆయన. ఈ వాక్యాన్ని వింటున్నా మీరందరూ కూడా వాక్యాన్ని వినటం మట్టుకే కాదు, వాక్యాన్ని విని వాక్యానుసారంగా అనుసరించుకుని నడవాలంట. వాక్యం ఏది చెప్తుందో మనం అదే చేయాలి. వాక్యం నీతో మాట్లాడుతున్నప్పుడు నీలో ఏమైనా లోపములు ఉంటే సరిచేస్తుంది. మాట్లాడేది మేము కాదు. ఇక్కడ ఎవరు నిలబడి మాట్లాడినా ఆ వాక్యము పరిశుద్ధాత్ముడు తప్ప మేము మాట్లాడేది కాదు. దేవుడి వాక్యము దేవుడి శక్తితో ఆయన మాట్లాడతాడు. ఆయన మాట్లాడినప్పుడు మనము మన వాక్యం మన యొక్క సరి చేసుకున్నప్పుడు మన జీవితంలో దేవుడు మనల్ని ఎలాగా ఆయన తీర్చినాడంటే నీతిమంతులుగా తీర్చబడతామంట. మనం ఎలాగా? ధర్మశాస్త్రమును వాక్యానుసారంగా అనుసరించి నడుచుకునే వారినే దేవుడు నీతిమంతులుగా అంటారు. దేవుని నమ్ముకున్నాము, దేవుని సన్నిధికి వస్తున్నాము, ప్రార్థన చేస్తున్నాం, అన్ని చేస్తాం అనుకుంటాం. కానీ మనము ఎలా ఉన్నాం? మన హృదయాలు ఎలా ఉన్నాయి? మన సూపులు, మన మాటలు, మన చేతి పనులు, మన కాళ్ళనడకలు, మన హృదయాలసులు, మన తలంపులు, మన యొక్క ప్రతి విధమైన మన యొక్క మాట ఎలా ఉందో అవన్నీ కూడా యేసుక్రీస్తు వారు చూసే నీ యొక్క నడవడికను బట్టి, నీ యొక్క ప్రవర్తన బట్టి దేవుడు నేను ఏమంటున్నాడంటే నీతిమంతుడుగా తీర్చిదిద్దుతున్నాడంట. నీతిమంతుడు అంటే మనం దేవునికి లోబడటమే. నీతిమంతుడు అంటే ఆయనకి ప్రార్థన చేయడమే. నీతిమంతుడు అంటే ఆయనకి పాటలు పాడటమే. నీతిమంతుడు అంటే ఆయన వాక్యాలు వినడమే. నీతిమంతుడు అంటే దేవుని ఆరాధించేవారు, మహిమతో సంతోషంగా దేవుని పాటలు పాడేవారు, దేవుని వాక్యాన్ని వినేవారు, దేవుని యొక్క వాక్యానుసారంగా నడిచిన వారిని దేవుడు ఏమంటాడు? మీరు నీతిమంతులుగా తీర్చబడతారా? నీవు నా బిడ్డలు కాదు, నీవు నా కుమారుడు కాదు అంటున్నాడు ఆయన. వాక్యం చెప్తుందండి, ఇవి నా సొంత మాటలు కాదు, ఇవి దేవుడు చెప్పిన మాటకి. దేవుడే అంటున్నాడు, నీవు నీతిమంతులుగా తీర్చబడాలంటే ఈ ధర్మశాస్త్రానుసారంగా నీవు ప్రవర్తన బాగుండాలంట. నీవు ధర్మశాస్త్రానుసారంగా నీవు నడుచుకోవాలి. దేవుడు వాక్యానుసారంగా నడుచుకోవాలి. అయ్యో దేవుడు నాతో మాట్లాడుతున్నాడా అన్నది మన హృదయంలో దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు నీవు ఎప్పుడైతే నీ లోపంలో ఒకవేళ నాలో ఏదో పాపం ఉన్నా, నీలో ఏదో పాపం ఉన్నా, ఇక్కడ ఒక దైవజనుడు ఎవరు మాట్లాడినా దేవుడు నీతో మాట్లాడుతున్నాడని మనం అనుసరించి నడుచుకోవాలి. మనలో ఏదైనా లోపం ఉంటే మనం సరి చేసుకోవాలంట. ఏం చేసుకోవాలండి? మనలో ఉన్న లోపంలో కొన్ని ఉంటాయి, అవన్నిటిని బయట పడేసుకోవాలి. అవన్నిటిని బయట పడేసుకుని మనము నీతిమంతులుగా, అగాధముగా, పరిశుద్ధత కలిగి, చాలా జాగ్రత్త కలిగి, నీతి కలిగి, నిజాయితీ కలిగి, దేవుని యందు భయభక్తులతో వాక్యానుసారంగా నడుచుకుంటూ ఆయనతోనే మనం సహవాసము కలిగి, ఆయనతోనే మనం జీవించినప్పుడు, ఆయన వాక్యానుసారంగా జీవించినప్పుడు నీవు బ్రతుకుతావంట. నీవు నేనే నా రాజ్యములో ఉంటారు నీతిమంతులు అన్నారు. నీతిమంతులు దేవుని దృష్టికి సంతోషకరమైన బిడ్డలు, దేవుడి దృష్టికి యథార్థంగా నడిచిన వారు, దేవుడి దృష్టికి నీతిమంతులు, యథార్థవంతులు, న్యాయవంతులు, పరిశుద్ధత కలిగిన వారందరూ కూడా దేవుడి దృష్టిలో
ఆయన సంతోషిస్తాడండి, ఆయన ఆనందపడతారు. ఏమండి ఈ